హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. అదనపు బాధ్యతలు, కీలక జీవో విడుదల. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే విశాఖపట్నం అంతర్జాతీయంగా యోగా దినోత్సవ వేడుకలకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతుంది. ఈ నెల 21వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొనుంది. సుమారు 5 లక్షల మంది ప్రజలతో నిర్వహించబోయే ఈ భారీ యోగా మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలి వచ్చింది. సీనియర్ ఐఏఎస్ అధికారుల నుంచి తహసీల్దార్ల వరకు వందలాది మంది అధికారులకు నిర్దిష్ట బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి కీలక అధికారులను విశాఖకు రప్పించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఏ చిన్న లోటుపాటు లేకుండా చూడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమ పర్యవేక్షణ, సమన్వయం కోసం ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను రంగంలోకి దింపింది. తాజాగా మరో 9 మంది ఐఏఎస్ అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. వీరిలో పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిత, అలాగే ఐటీడీఏ పీఓ మరియు సబ్ కలెక్టర్ అశు అశుత్ శ్రీవాస్తవ ఆశుతోష్ శ్రీవాస్తవ, అలాగే శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కె సేతు మాధవన్, అల్లూరు సీతారామరాజు జిల్లా ఏఎన్ఏ ఏఎస్ఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పాడేరు సబ్ కలెక్టర్ సౌమ్యన్ పటేల్ సౌర్యమాన్ పటేల్, పాలకొండ సబ్ కలెక్టర్ పి యశ్వంత్ రెడ్డి కుమార్, అలాగే తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాయుడు, కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మీనా. వీరందరూ కూడా విధుల్లో అయితే పాల్గొనాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో పటిష్టమైన ఏర్పాట్లు. సీనియర్ అధికారులతో పాటుగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు భారీ సంఖ్యలో అయితే ఇతర అధికారులను కూడా నియమించారు. డిప్యూటీ కలెక్టర్లు 31 మంది, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు 7 మంది, తహసీల్దార్లు 109 మంది. ఈ అధికారుల బృందం ప్రజల తరలింపు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతుల కల్పన, అలాగే ప్రోటోకాల్ విధులు, మీడియా సమన్వయం వంటి అనేక కీలకమైన అంశాలను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ లక్ష్యం చారిత్రాత్మక విజయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్న ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ ఈవెంట్ను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రంలో పాలనా దక్షతను సమర్థవంతంగా నిరూపించుకోవాలని అయితే భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని అత్యంత కీలకమైన అధికారులందరినీ ఒకే గొడుగు కిందికి తెచ్చి వారికి నిర్దిష్ట బాధ్యతలు అప్పగించడం ఈ కార్యక్రమంపై ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తుందో స్పష్టం చేస్తుంది. అంతర్జాతీయంగా యోగా దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇది ఒక ప్రతిష్టాత్మక పరీక్ష. వందలాది మంది అధికారుల సమిష్టి కృషితో ప్రధాని పర్యటనను, యోగా దినోత్సవాన్ని ఒక చారిత్రాత్మక విజయంగా మలిచేందుకు అధికార యంత్రాంగం అహోరాత్రులు శ్రమిస్తోంది. ఈ కార్యక్రమం రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని అయితే ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు.